పెద్దపల్లి జిల్లా సింగరేణి బీసీ అసోసియేషన్ పిట్ సెక్రటరీ చెరుకు శ్రీనివాస్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 194వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. సావిత్రిబాయి పూలే సామాజిక సమానత్వం కోసం ఆమె చేసిన కృషిని ఈ సందర్భంగా వివరించారు. మహిళా వివక్షతపై, సమాజంలోని అసమానతలపై అలుపెరగని పోరాటం చేసిన భారతదేశపు తొలి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని తెలిపారు. పూలే గారి జయంతి వేడుకలు నిర్వహించుకోవడం నిజంగా కూడా చాలా గొప్ప విషయంగా నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ దేశంలోనే మొదటి ఉపాధ్యాయురాలు, మహిళల కోసం, మహిళలు విద్యావంతులైతేనే రాణించగలుగుతారు అనేటువంటి సదుద్దేశంతో 194 ఏళ్ల కిందట వారు 1831 జనవరి 3వ తారీఖు వారు జన్మించడం జరిగింది. 194 ఏళ్ల కిందటనే మహిళలకి అక్షర జ్ఞానం అవసరం అని చెప్పి ఆనాడు తన భర్తనే జ్యోతిబా పూలే గారిని గురువుగా ఎంచుకొని వారి దగ్గర విద్యాభ్యాసం నేర్చుకొని మహిళలందరికీ కూడా అక్షర జ్ఞానాన్ని నేర్పించాలని వారు ఆనాడు గ్రహించడం నిజంగా కూడా చాలా గొప్ప విషయం. స్త్రీ జాతికి దేవతామూర్తి లెక్క ఇవాళ మాలా